హాయ్ ఎవ్రీవన్, జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 3 ఇన్ ద ప్రీ హిస్టరీ వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత గురించి నేర్చుకుందాం. మరి లెక్చర్ నెంబర్ 1 ఏంటి? స్టోన్ ఏజ్, ఏజెస్ ఇన్ ద ప్రీ హిస్టరీ. అదే పాలోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. లెక్చర్ నెంబర్ 2 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత. లెక్చర్ నెంబర్ 3 వేదిక్ సివిలైజేషన్. టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ వేదిక్ సివిలైజేషన్ క్లియర్గా కంప్లీట్గా అర్థం కావాలంటే ఏవైతే వర్డ్స్ కావాలో వొకాబులరీ రిలేటెడ్ టు వేదిక్ సివిలైజేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏ టాపిక్స్ మనకు అర్థమైతే ఇది క్లియర్గా అర్థమవుతుందో అవన్నీ నేను ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ చూసి మీరు ఇక్కడికి వస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, స్టిల్ మీరు చూసినా చూడకున్నా లెట్స్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. మనము మన ప్రీవియస్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనము రివైజ్ చేద్దాము. ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఆది మానవుని కాలంలో, ఎర్లీ మ్యాన్ పీరియడ్లో మనిషి ఎలా జీవించేవాడు? అడవుల్లో జంతువులు ఎలాగైతే జీవిస్తాయో అలాగే జీవించేవాడు. ఆకలేసినప్పుడు వేటాడి తిని, నిద్ర వచ్చినప్పుడు పడుకునేది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే జీవించాడు. తర్వాత సంవత్సరాలు గడుస్తూ ఉంటే మెల్లిమెల్లిగా స్టోన్స్, రాళ్ళ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు. స్టోన్స్ని వెపన్స్ అంటే ఆయుధాలుగా మలుచుకొని వేటాడడం స్టార్ట్ చేశాడు. ఇలా కొన్ని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్లో సంవత్సరాలు గడుస్తూ ఉంటే మనకి చేంజెస్ రావటం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ఇన్ ద సేమ్ టైం మన ఫిజికల్ ఫీచర్స్లో కూడా చేంజెస్ వచ్చాయి. కోతిలాగా, చింపాంజీలాగా బెండ్ అయ్యి ఉండే మనము కొంచెం స్ట్రైట్ అయ్యాము. కొంచెం మనకి హెయిర్ ఉండేది బాడీకి, స్కిన్కి, అది పోయింది. ఎందుకు అంటే జీవన విధానంలో మార్పులు వచ్చాయి కదా. ఆ తర్వాత ఫైర్ కనుక్కున్నాడు. ఇది చాలా కీలకము. ఫైర్ కనుక్కున్న తర్వాత చాలా మార్పులు వచ్చాయి. పచ్చి మాంసం తినే మానవుడు కాల్చి తిన్న మాంసాన్ని తినడం స్టార్ట్ చేశాడు. మెల్లిమెల్లిగా మాట్లాడడం ప్రయత్నించాడు. ఒక భాష వచ్చింది. ఫేషియల్ ఫీచర్స్లో చేంజెస్ వచ్చాయి. మెదడులో చేంజెస్ వచ్చాయి. మెదడు కొంచెం పెరిగింది. అలా ఆది మానవుడి స్టేజ్ నుంచి ఆధునిక మానవుడు అయ్యాడు. అంటే మోడ్రన్ హ్యూమన్ బీయింగ్ అయ్యాడు. మోడ్రన్ హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరు? ఇప్పుడున్న మానవుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, మన మెదడు ఎలాగుంది, మన ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, అలా ఒక మనిషి తయారయ్యాడు. ఆ మోడ్రన్ హ్యూమన్ బీయింగ్ అయ్యాడు. అయితే మనిషి అప్పుడు ఎలా జీవించేవాడు? సంచరిస్తూ ఆహారం సంపాదించుకొని వేటాడుతూ తినేవాడు. ఆది మానవుడి స్టేజ్ నుంచి ఆధునిక మానవుడి స్టేజ్కి వచ్చిన తర్వాత సంచరిస్తూ వేటాడుతూ ఆహారం సంపాదించుకునే జీవన విధానం నుండి ఒక దగ్గర స్థిరంగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే తిరగడం ప్రతిసారి ఎలా తిరుగుతారో చాలా కష్టం కదా. ఒక దగ్గర స్థిరంగా ఉండడం అలవాటు చేసుకొని వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో నైపుణ్యం సంపాదించారు. కొంతమంది కుండలు తయారు చేయడంలో నైపుణ్యం సాధిస్తే, కొంతమంది వ్యవసాయానికి కావలసిన పనిముట్లు తయారు చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది వడ్రంగి పనుల్లో నైపుణ్యం సాధించారు. అట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర చేరి ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యారు. ఈ కమ్యూనిటీస్లో వ్యాపారం చేసుకున్నారు. త్రూ బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి చేసుకున్నారు. ఇలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఈ కమ్యూనిటీస్ విలేజెస్గా అయ్యాయి. ఈ విలేజెస్ టౌన్స్గా అయ్యాయి. టౌన్స్ నగరాలుగా మారాయి. అప్పుడు వీళ్ళకంటూ ఒక ప్రభుత్వం ఏర్పడింది. వీళ్ళకంటూ ఒక చట్టం వచ్చింది. వీళ్ళకంటూ ఒక రక్షణ వ్యవస్థ, వీళ్ళకొక భాష, వీళ్ళకొక మతము, వీళ్ళకంటూ ఒక సంస్కృతి సాంప్రదాయం ఏర్పడ్డాయి. ఇలా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీస్ ఫామ్ అయ్యాయి. ఇలా నగరాలు ఫామ్ అవ్వటాన్నే, సిటీ లైఫ్ బిగినింగ్ అవటాన్నే సివిలైజేషన్ అని అంటారు, నాగరికత అని అంటారు. ఇప్పుడు సంచరించడం ఆపేసి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వెళ్ళి సెటిల్ అయ్యారు కదా. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సైడ్ వెళ్ళారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సైడ్ వెళ్ళారు. ఇలా హ్యూమన్ సివిలైజేషన్, మానవుని నాగరికత 4 డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ అయింది. అది ఒకటి మెసొపొటోమియన్ ఇరాక్లోని, ఇంకొకటి నైల్స్లోని టిగ్రీస్, యుప్తరెటిస్ టిగ్రీస్, ఇంకొకటి చైనాలోని హువాంగో, 4వది మన సౌత్ ఏషియాలో మన
ఇండస్ వ్యాలీ దగ్గర సింధు నది తీరాన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క సమూహం ఒక్కొక్క చోట వెళ్ళి సెటిల్ అయ్యారు. ఈ 4 చోట్లలో స్టార్టింగ్లో సెటిల్ అయితే ఒక 4వ ప్లేస్ ఏంటి అంటే అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే మన సింధు నది తీరాన. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వరకు వచ్చామా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏమైంది, వీళ్ళ సిటీ లైఫ్ బిగినింగ్ అయింది. ఇందులో 3 ఫేసెస్ ఉన్నాయి: ఎర్లీ హరప్పన్ ఫేజ్, మెచ్యూర్ హరప్పన్ ఫేజ్, లేట్ హరప్పన్ ఫేజ్. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏమైంది, వీళ్ళ సిటీ లైఫ్ వీళ్ళు అడ్వాన్స్డ్గా చాలా టెక్నాలజీగా ఒకేసారి పీక్స్లోకి వెళ్ళి ఆ తర్వాత లేట్ హరప్పన్ ఫేజ్కి వచ్చేసరికి డిక్లైన్ అయింది. అంటే వీళ్ళ పతనం స్టార్ట్ అయింది, వీళ్ళ కల్చర్ మొత్తం పతనం స్టార్ట్ అయింది, వీళ్ళ నగరాలు మొత్తం డిక్లైన్ అయినాయి. ఎందుకు డిక్లైన్ అయినాయి అని అంటే అది చాలా రీజన్స్ ఉన్నాయి. ఎర్త్ క్వేక్స్ వచ్చి కావచ్చు, ఎవరైనా దండయాత్ర చేశారు కావచ్చు అని అంటారు. అయిపోయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పతనం అయిన తర్వాత వచ్చిందే మన ఈ వేదిక్ సివిలైజేషన్. Origin of Vedic civilization. Around 1900 BCE, Harappan cities began to decline. 1900 BCE వరకు అప్పటికే హరప్పాలోని సిటీస్ నగరాలు డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే పతనం అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడే అదే సమయంలో కొంతమంది కొత్త వాళ్ళు హరప్పన్ రీజియన్లోని అవుట్స్కట్స్లో వచ్చారు అని ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి. మరి ఎవరు ఆ కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు హరప్పన్ రీజియన్ అవుట్స్కట్స్లోకి అంటే వాళ్ళు ఆరియన్స్ ఆర్ ఇండో ఆరియన్స్. The cities of the Harappan culture had declined by 1500 BCE. 1500 BCE వరకు హరప్పన్ కల్చర్ మొత్తం డిక్లైన్ అయింది, పతనం అయింది. మరి వేదిక్ ఏజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయింది, ఆ తర్వాత వేదిక్ ఏజ్ స్టార్ట్ అయింది. మరి దీని టైం లైన్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వేదిక్ ఏజ్ అంటే 1500 BCE to 600 BCE. This is the next major civilization that occurred in ancient India after the decline of the Indus Valley civilization by 1400 BCE. 1400 BCE వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం పతనం అయిపోయింది. ఆ తర్వాత స్టార్ట్ అయిన నాగరికతనే వేద నాగరికత. వేదాస్ వర్ కంపోజ్డ్ ఇన్ దిస్ పీరియడ్. మనకు తెలుసు వేదాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద అన్న 4 వేదాలు ఎప్పుడు రచించారు అంటే ఈ ఏజ్లోనే, వేదిక్ ఏజ్లోనే, ఈ పీరియడ్లో 1500 BCE నుండి 600 BCE ఈ పీరియడ్లోనే వేదాలను రచించారు. అందుకే ఈ ఏజ్ని వేదిక్ ఏజ్ అని అంటారు. అయితే మనకి చరిత్రలో ఏం జరిగింది అని మనకు ఎలా తెలుస్తుంది? 1500 BCEలో ఇలా జరిగిందని చూసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా? లేరు. మరి మనకు ఎలా తెలిసింది? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? సోర్స్ ఏంటి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చరిత్రలో ఏం జరిగింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే రైటింగ్ రికార్డ్స్. ఎవరైనా కానీ మా కాలంలో ఇలా జరిగింది, మేము ఇలా బ్రతికాము అని ఎవరైనా రాసి గ్రంథాలలో రాసి పెడితే మనకు తెలుస్తుంది. 2, ద ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆర్కలాజికల్ ఎవిడెన్స్. అంటే పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపితే ఆ త్రవ్వకాలలో బయటపడిన వస్తువులను పరీక్షించితే ఈ కాలంలో ఇలా జరిగింది అని మనం చెప్పగలం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇలా జరిగింది అని మనకు ఎలా తెలిసింది? వాళ్ళ అగ్రికల్చర్ ఇలా ఉండేది, వీళ్ళ టౌన్ ప్లానింగ్ ఇలా ఉండేది, వాళ్ళ ఎకనామీ ఇది, వాళ్ళ రిలీజియన్ ఇది అని మనకు ఎలా తెలిసింది? అక్కడ ఆర్కలాజికల్ రిమైన్స్ ఆర్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. త్రవ్వకాలలో బయటపడిన వస్తువులను ఎగ్జామిన్ చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇలా జరిగిందని చెప్పాం. లిటరేచర్ ఉందా అంటే ఉంది, కానీ బౌస్ట్రఫర్డ్ అన్న లిటరేచర్ ఉంది, కానీ మనం దాన్ని డెసిఫర్ చేయలేకపోయాం. డెసిఫర్ అంటే దాన్ని అనువదించలేకపోయాము. అయితే వేదిక్ లిటరేచర్లో అలా కాదు, ఆర్కలాజికల్ రిమైన్స్ కూడా ఉన్నాయి, కానీ ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద వేదిక్ లిటరేచర్. అంటే ఈ 4 వేదాలు రచించారు, 4 వేదాలలో ఉంది. ఈ ఒక్కొక్క వేదాలో ఒక్కొక్క పీరియడ్లో ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా బ్రతికారు, వీళ్ళ జీవన విధానం ఏంటి అనేది అందులో రాసింది. సో వేదిక్ లిటరేచర్ ఈజ్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఎరా. లిటరేచర్ అంటే సాహిత్యం, వీళ్ళు రచించారు. వేదిక్ లిటరేచర్లో ఈ 4 వేదాలు ఉంటాయి: ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద, ఇంకా బ్రాహ్మణాస్ ఉంటాయి, ఉపనిషత్స్ ఉంటాయి. ఈ వేదిక్ లిటరేచర్ పైన మనము నెక్స్ట్ వీడియో పార్ట్ 2 చేద్దాం. ఓకే,
వేదిక్ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆరియన్స్ రాకతో వేదిక్ ఏజ్ స్టార్ట్ అయింది. మరి ఈ ఆరియన్స్ ఆర్ ఇండో ఆరియన్స్ ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళ ఒరిజినల్ హోమ్ ఏంటి? ఆరియన్స్ మైగ్రేషన్ ఏంటో చూద్దాం. అయితే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళ సొంత ఇల్లు ఎక్కడ, వీళ్ళ సొంత ఊరు ఏది అనే దానిపైన చాలా డిబేటబుల్ అనమాట, కాంట్రవర్షియల్. కొంతమంది చెప్తారు వీళ్ళు ఇక్కడి నుండి వచ్చారు, కాదు లేదు వీళ్ళ ఒరిజినల్ హోమ్ ఇది అని చాలామంది హిస్టోరియన్స్ చాలా విధంగా చెప్తారు. డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ డౌటింగ్ డిఫరెంట్ ప్లేసెస్. కొంతమంది ఏం చెప్తారు అంటే వాళ్ళు సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా ఖండంలోని క్యాస్పియన్ సీ నుంచి వీళ్ళు వచ్చారు అని చెప్తారు. ఎవరు చెప్పారు ఇది? మ్యాక్స్ మల్లర్, జర్మన్ స్కాలర్. ఈయన క్యాస్పియన్ సీ నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు అని చెప్పారు. ఇదే చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. ఆరియన్స్ మరి వీళ్ళు ఏ భాష మాట్లాడతారు అంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుండే సాంస్క్రిట్, లాటిన్, గ్రీక్ అనే భాషలు వచ్చాయి. కొంతమంది ఏం చెప్తారు, వీరు రష్యా నుంచి వచ్చారు, స్టెప్పీస్ దగ్గర నుండి అని చెప్తారు. బాలగంగాధర్ తిలక్ ఏం చెప్పారనంటే వీళ్ళు ఆర్కిటిక్ రీజియన్ నుంచి వచ్చారు, సైబేరియా నుంచి. ఎందుకు వచ్చారు అక్కడ నుండి అనే దానికి కూడా రీజన్ చెప్పారు. ఆర్కిటిక్ రీజియన్లో టెంపరేచర్ మైనస్లలో ఉంటుంది, మానవుని మనుగడకి అది చాలా కష్టం అక్కడ బ్రతకడము, అందుకనే వీళ్ళు ఇక్కడికి వచ్చారు వలస అని చెప్తారు. మరి మన ఆరియన్స్, ఇండో ఆరియన్స్ ఏ భాష మాట్లాడతారు? సాంస్క్రిట్ మాట్లాడతారు. ఒక పవిత్రమైన పుస్తకం, హోలీ బుక్, ఆ బుక్ పేరేంటి? ఇరాన్ జెవెంద్ అవెస్తా. ఆ బుక్లో ఏం రాసిందంటే ఆరియన్స్ ఇండియాకి వయా ఇరాన్ మీదుగా ఇండియాకి వచ్చారు అని అందులో రాసింది. అక్కడ నుండి కొంతమంది గ్రూప్ ఆఫ్ దెమ్ మైగ్రేటెడ్ టు నార్త్ వెస్ట్ ఇండియాకి వలస వచ్చారు, వాళ్ళని ఇండో ఆరియన్స్ అని అంటారు. ఫ్రమ్ హియర్, అక్కడ నుండి వాళ్ళు హిందూకుష్, నార్త్ ఆఫ్ హిందూకుష్కి వెళ్ళారు, అక్కడ నుండి వాళ్ళు ఇండియాకి వచ్చారు అని చెప్తారు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇండియన్స్ ఇక్కడికి వచ్చారు అనే దానికి ఎవిడెన్స్గా మనకి హార్సెస్ దొరికాయంట, వీల్స్ దొరికాయంట, ఇంకా ఆర్టిక్ క్రాఫ్ట్స్, సెరామిక్స్ కూడా దొరికాయంట. వాళ్ళు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? వాళ్ళు సెంట్రల్ రీజియన్ నుంచి సౌత్ ఏషియన్ రీజియన్కి వచ్చారు అని చెప్తున్నాయంట. అయితే వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఈ కొత్త వాళ్ళు అందరూ ఒకేసారి వచ్చి ఇక స్టాప్ అవ్వలే, బ్యాచెస్గా వచ్చాయట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఇయర్ వచ్చారు, ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చారు, అట్లా బ్యాచెస్గా వచ్చారు. ఇట్లా బ్యాచెస్గా వస్తూ ఉంటే ఇండిజీనియస్ పీపుల్ అంటే హరప్పన్ కల్చర్ డిక్లైన్ అయినా కూడా కొంతమంది అయినా ఉంటారు కదా స్థానికంగా ఉండే ప్రజలు, ఆ స్థానికంగా ఉండే ప్రజలకి ఇంకా ఈ కొత్తగా వచ్చే బ్యాచ్లుగా వచ్చే ఈ ఆరియన్స్కి మధ్య ఇంటరాక్షన్ జరిగింది, అది కంటిన్యూ అవుతూ వచ్చింది. మరి వీళ్ళు ఎలా వచ్చారు, వాట్ ఈస్ ద జియోగ్రఫికల్ ఆరిజిన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇనిషియల్లీ వాళ్ళు మొదట్లో కొంతమంది స్మాల్ నెంబర్స్లో వ్యాలీస్ అంటే ఏంటి, లోయలు, పాసెస్ అంటే ఏంటి, ఇక్కడ పాసెస్ అని ఉంది కదా, ద రూట్ త్రూ ద మౌంటైన్లో రూట్ ఉంటుంది కదా వ్యాలీస్ ద్వారా. ఇప్పుడు మనము కేదార్నాథ్కి అటు వెళ్తుంటే వాళ్ళు ఎలా వెళ్తారు? మౌంటైన్లో నుంచే వెళ్తారు కదా, లోయల నుంచి, పర్వతాల మధ్యలో నుండి. దాన్ని ఏమంటారు? పాసెస్ అని అంటారు. ఆ పాసెస్ నుంచి వచ్చారంట. నార్త్ వెస్ట్, తర్వాత ప్లేన్స్ ఆఫ్ ద పంజాబ్కి వచ్చారు. ద ఎర్లీ వేదిక్ ఆరియన్స్ లీవ్డ్ ఇన్ ద ఏరియా నోన్ యాజ్ సప్త సింధు. ఈ ఎర్లీ వేదిక్ ఆరియన్స్, ఎర్లీ అంటే ఎవరు? ఆదిలో వచ్చిన వారు, అంటే స్టార్టింగ్లో వచ్చిన ఆరియన్స్, వేదిక్ ఆరియన్స్ సప్త సింధు అన్న ఏరియాలో, ఆ ప్రాంతంలో నివసించారు. సప్త సింధు అంటే ఏంటి? ఇక్కడ ఏరియా ఆఫ్ 7 rivers, అంటే 7 నదుల దగ్గర ఉన్న ప్రాంతాన వీళ్ళు నివసించారు. మరి ఆ 7 నదులు ఏంటి అనేది చూద్దాం. సింధు నది, ఇప్పుడు మనం ఇండస్ అని అంటున్నాం. విపాస్ నది, బియాస్. విటాస్టా అంటే జీలం నది. పారుషి, రావి నది. అస్కిని, చీనాబ్ నది. శతుద్రి, సట్లేజ్ నది. సరస్వతి నది. ఈ 7 నదుల తీరాన ఈ ఆరియన్స్, ఎర్లీ ఆరియన్స్ అంటే ఆదిలో ఫస్ట్లో ఇనిషియల్గా వచ్చిన ఆరియన్స్ నివసించారు. ఇక్కడున్న ఫస్ట్ బియాస్, జీలం, రవి, చీనా అవన్నీ పంజాబ్లో 5 నదులు, అందుకే పంజాబ్ అని పేరు వచ్చింది. బియాస్ నది కూడా మనం వినే ఉంటాం. ఇది బియాస్ నది అనగానే బాధ అనిపిస్తుంది. ఒకసారి విజ్ఞాన జ్యోతి కాలేజ్ స్టూడెంట్స్ ఈ బియాస్ నదిలో పడి చనిపోయారు కదా, సో అది.
5 రివర్స్ ఇంకా పంజాబ్లోనివే. ఈ 7 నదుల తీరాన ఎర్లీ ఆరియన్స్ నివసించారు. ఇన్ దిస్ ఏరియా ద రిగ్వేదిక్ పీపుల్ అంటే ఎవరు? ఇప్పుడు 4 వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. అయితే ఋగ్వేద అనే బుక్లో ఎర్లీ ఆరియన్స్ అంటే ఆదిలో ఉన్న ఆరియన్స్ నివసించారు. ఎలా నివసించారు, వాళ్ళ జీవన విధానం ఏంటి అని ఋగ్వేదలో రాసింది. ఆ తర్వాత ఒక స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అది ఋగ్వేదాలో రాసింది. నెక్స్ట్ 3 బుక్స్లో ఉన్నవి ఇంకొక స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్, వాళ్ళ జీవన విధానం మారింది, వాళ్ళకి ఏదో డెవలప్మెంట్ అయింది అన్నప్పుడు అది ఇంకొక రకమైనది. అయితే ఋగ్వేదాలో ఏం రాసింది అంటే ఎర్లీ వేదిక్ పీపుల్ వాళ్ళు ఈ ఏరియాలో ఈ 7 నదుల తీరాన ఉన్న ప్రాంతాన వీళ్ళు యుద్ధాలు చేశారంట. ఇంకా హర్డ్స్ ఆఫ్ క్యాటిల్ పశువుల మందని మేపుకుంటూ వాటిని డొమెస్టికేట్ చేస్తూ బతికారంట. ఇంకా అక్కడి నుండి అలా కొద్ది రోజులు బతికిన తర్వాత ఇండో గంగాటిక్ ప్లేన్స్కి మూవ్ అయ్యారు బై 6th century. వాళ్ళు బై 6th century BC దే ఆక్యుపైడ్ వోల్ ఆఫ్ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశాన్ని మొత్తం ఆక్రమించారు. దాన్ని ఆర్యవర్త అని అంటారు. ఓకే, మరి ఆరియన్స్ ఎవరు, వాళ్ళు ఏం పని చేస్తారు అని అంటే దే వర్ సెమీ నొమాడిక్ పాసోట్రల్ పీపుల్ అంటే ఏంటి? వాళ్ళు పాసోట్రల్ అంటే మనం మీ వర్డ్ చేసాం అంటే పశువులను కాస్తూ పశువులపైన ఆధారపడి బతికే వాళ్ళని పాసోట్రల్ పీపుల్ అని అంటారు. అయితే దే లెడ్ ఏ రూరల్ లైఫ్. వీళ్ళు విలేజ్ ఎలా అయితే బతుకుతారో, రూరల్ లైఫ్ ఎలా అయితే ఉంటుందో పల్లెటూరు లాగానే వీళ్ళు బతికారు. కానీ ఇండస్ వ్యాలీ పీపుల్ అలా కాదు, దేవర్ అర్బనైజ్డ్. సిటీలో ఎలా అయితే బతికారో వాళ్ళు అలా బ్రతికారు. కానీ ఈ వేదిక్ ఏజ్ వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ రూరల్ అయిపోయారనమాట, పల్లెటూరు లాగా బ్రతికారు. మరి ఆరియన్స్ అని అంటున్నాం కదా, ఆరియన్స్ అంటే ఏంటి? ఆరియన్స్కి అర్థం ఏంటి? ఈ పదానికి అర్థం ఏంటి అంటే నోబుల్ అంటే ఏంటి? చాలా గొప్పది, కీర్తిగలది అని అర్థం. కీర్తిగల నోబుల్ అంటే ఆరియన్స్ అంటే కూడా ఏంటో అర్థమైంది. మరి వేదిక్ ఏజు, వేదాలు, 4 వేదాలు అని అంటున్నాం మనం. మరి వేద అంటే ఏంటి? వేద అనే ఈ వర్డ్ రూట్ వర్డ్ విద్ నుంచి వచ్చింది. అసలు విద్ అంటే ఏంటి అంటే టు నో అంటే తెలుసుకోవటం, స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మికత నాలెడ్జ్ అని అంటే ఆధ్యాత్మికంగా ఉండే నాలెడ్జ్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానము, అక్వైరింగ్ నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటము. వేద అంటేనే జ్ఞానాన్ని సంపాదించుకోవటము అని అర్థం. ఓకే, ఈ వేదిక్ ఏజ్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒక స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్నేమో 1500 BCE నుంచి 1000 BCE వరకు వీళ్ళు ఒక రకంగా బ్రతికారు. నెక్స్ట్ ఒక చేంజెస్ వచ్చాయి, చాలా ఇంపార్టెంట్ చేంజెస్ వచ్చాయి, జీవన విధానంలో మార్పు చెందింది. ఎప్పుడు అంటే 1000 BCE నుంచి 600 BCE వరకు కూడా BCE వరకు 600 BCE వరకు ఈ వేదిక్ ఏజ్ కూడా ఎండ్కి వచ్చేసింది. ఫస్ట్ వేదిక్ ఏజ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఆర్ రిగ్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే ఆది కాలంలో ఉంది. లాటర్ వేదిక్ పీరియడ్ అంటే ఇంకా అంతిమ కాలంలో నెక్స్ట్ పీరియడ్లో అంటారు. ఎర్లీ వేదిక్ పీరియడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిగ్ వేదిక్ పీరియడ్. రిగ్ వేదిక్ అంటే ఏంటి? ఋగ్వేద 4 వేదాలు ఉన్నాయి కదా, ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి ఋగ్వేదాలో రాసింది. లాటర్ వేదిక్ పీరియడ్ని పెయింటెడ్ గ్రే వేర్ ఫేస్ అని కూడా అంటారు. ఎందుకు దీన్ని పెయింటెడ్ గ్రే వేర్ ఫేస్ అని అంటారు అనేది లాస్ట్లో చూద్దాం, లాస్ట్కి వస్తుంది అది. సో వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి. లాటర్ వేదిక్ పీరియడ్ ఈజ్ బిట్వీన్ 1000 BCE టు 600 BCE. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఆర్ రిగ్ వేదిక్ పీరియడ్ గురించి వీళ్ళు బ్రతికేది ఎలా ఉండేది అనేది చూద్దాం. ఫస్ట్ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అని చూద్దాం. మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వీళ్ళ ప్రభుత్వం ఏంటి అంటే మోనార్కీ అంటే ఏంటి? నేను చెప్పిందే వేదం, మీరు వినాలి అన్నట్టుగా వీళ్ళ ప్రభుత్వం ఉండేది. వీళ్ళ రాజ్యానికి ఒక రాజు ఉండేది, ఆ రాజుని రాజన్ అని అనేది. ఏమనేది? రాజన్ అని అనేది. ద బేసిక్ యూనిట్ ఆఫ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ వాజ్ కుల ఆర్ ఫ్యామిలీ. బేసిక్ యూనిట్ ఏంటి అని అంటే ఇద్దరు ఉన్నారు, ఒక మెన్ ఒక ఉమెన్,
పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళదొక కుటుంబం అయింది. సో వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఈస్ ద ఫ్యామిలీ ఆర్ కులా అని అంటారు. ఫ్యామిలీని కులా అని అంటారు. అలా సెవరల్ ఫ్యామిలీస్, ఒక మెన్ ఒక ఉమెన్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళది ఒక ఫ్యామిలీ అయింది. అలా ఇంకొక ఉమెన్ ఇంకొక మెన్ పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. అలా సెవరల్ ఫ్యామిలీస్, చాలా ఫ్యామిలీస్ ఫామ్ అయ్యాయి. ఈ ఫ్యామిలీస్ అన్నిటిని కలిపితే అది బేస్డ్ ఆన్ ద కిన్షిప్. కిన్షిప్ అంటే ఏంటి? ఇక్కడ బ్లడ్ రిలేషన్షిప్. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు అని అంటే తండ్రికి తల్లికి పిల్లలకి మధ్య కిన్షిప్ అంటే రక్త సంబంధం, బంధుత్వం ఉంటుంది కదా. సో బేస్డ్ ఆన్ దర్ కిన్షిప్ ఈ సెవరల్ ఫ్యామిలీస్, ఈ చాలా కుటుంబాలన్నీ కలిసి ఒక గ్రామంగా ఏర్పడ్డాయి. గ్రామ, విలేజ్ ఆర్ గ్రామ. ఫస్ట్ ఫ్యామిలీ ఆర్ కుల, ఆ తర్వాత గ్రామ. దీస్ గ్రూప్ ఆఫ్ విలేజెస్, ఈ గ్రూప్ ఆఫ్ విలేజ్ ఇట్లా చాలా విలేజెస్ ఫామ్ అయినాయి. ఈ గ్రూప్ ఆఫ్ విలేజెస్ అన్నీ ఒక పెద్ద యూనిట్గా ఫామ్ అయింది. దాన్ని విష్ ఆర్ క్లాన్ అని అంటారు. కుల, ఆ తర్వాత కొన్ని కులాలన్నీ కలిసి గ్రామంగా మారాయి, కొన్ని గ్రామాలన్నీ కలిసి విష్గా మారాయి ఆర్ క్లాన్ అని అంటారు. ద ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ వాజ్ చీఫ్డమ్స్. పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎలా ఉందంటే కింగ్డమ్స్. చీఫ్డమ్స్ అంటే కింగ్డమ్స్ లాగా. అలా చాలా కింగ్డమ్స్ ఉన్నాయి ఋగ్వేదిక్ పీరియడ్లో. భారతాస్, మత్స్యాస్, యదుస్, పురుస్ అని చాలా కింగ్డమ్స్ ఉన్నాయి. ద లీడర్ ఆఫ్ గ్రామ, ఒక గ్రామానికి లీడర్ని ఎవరిని అంటారు అంటే గ్రామిని అని అంటారు. ద కింగ్ వాజ్ అసిస్టెడ్ బై నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ విచ్ పురోహితాస్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలన్నీ కలిసి విలేజెస్ అయ్యాయి, విలేజెస్ అన్నీ కలిపి కొన్ని ట్రైబల్ కింగ్డమ్స్ లాగా విష్ ఆర్ క్లాన్గా మారాయి. అట్లా చాలా ఈ కింగ్డమ్స్కి, చీఫ్డమ్స్కి ఒక కింగ్ ఉన్నాడు. వీళ్ళన్నిటికీ ఒక కింగ్ ఉన్నాడు. ఆ కింగ్కి చాలా ఆఫీసర్స్ ఉండేదన్నమాట ఆయన కింద. అందులో పురోహితాస్ అంటే పండితులు, అయ్యగారులు, పంతులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనరీ, పురోహితాస్ తర్వాత ఇంపార్టెంట్ ఫంక్షనరీ ఆఫీసర్ ఎవరంటే సేనాని. సేనాని అని ఎవరిని అంటారు? వాళ్ళకి ఒక ఆర్మీ ఉండేది, ఆ ఆర్మీకి లీడర్ని సేనాని అని అంటారు. సేనాధిపతి అని అంటాం కదా, అట్లా సేనాని అని అంటారు. అయితే వీళ్ళకి ఒక ఆర్మీ అంటే ఇప్పుడు మనలాగా ఒక సిస్టమేటిక్ ఆర్మీ అని కాదు, కానీ ఒక ఆర్మీ వేరే కింగ్డమ్స్తో ఫైటింగ్కి వెళ్ళాలి అని అంటే ఒక ఆర్మీ మాత్రం ఉండేది, దానికి లీడర్ సేనాని. దీనికి 2 బాడీస్ ఉండేవి. ఇప్పుడు మనకి లోక్సభ, రాజ్యసభ అని ఎలా ఉండేదో వీళ్ళకు సభ, సమితి అని 2 ఉండేవన్నమాట. సభ ఏమో కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళందరూ కలిసి సభ పెట్టుకొని ఒక అసెంబ్లీ అయితే ఒక దగ్గర దాని సభ అని. సమితి అంటే ఎంటైర్ పీపుల్, ఒక కింగ్డమ్లో ఉన్న ఎంటైర్ పీపుల్ అందరూ కలిసి జనరల్ అసెంబ్లీ పెట్టుకుంటారు. అట్లా సభ, సమితి అని ఉండేవి. గణ, విధేత అనేవి కూడా కొన్ని అసెంబ్లీస్ ఉండేవి. అయితే వీళ్ళకి ఎర్లీ వేదిక్ పీరియడ్ వాళ్ళకి, ఎర్లీ వేదిక్ ఆరియన్స్కి ఒక రెగ్యులర్ రెవెన్యూ అంటూ ఏం లేదు. అంటే రెగ్యులర్ రెవెన్యూ అంటే ఏంటి? దీనివల్ల మనకు ఎప్పటికీ రెవెన్యూ వస్తుంది, ట్యాక్స్ పే చేస్తున్నారు, మనకు రెవెన్యూ వస్తుంది, అగ్రికల్చర్ ద్వారా మనకు రెవెన్యూ వస్తుంది, ఇండస్ట్రీస్ వల్ల మనకు రెవెన్యూ వస్తుంది అన్నట్టుగా ఏమీ లేదు. వీళ్ళ కింగ్డమ్ అసలు ఎలా మెయింటైన్ చేశారు అని అంటే వాలంటరీ ట్రిబ్యూట్ అంటే వీళ్ళు ఎక్కడికైనా దండయాత్ర చేయడానికి వెళ్ళారనుకోండి, ఇంకొక రాజ్యం వాళ్ళు, ఇంకొక ట్రైబల్ కింగ్డమ్ వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళని రక్షించుకోవడం కోసం వీళ్ళకి ఏమైనా డబ్బు కానీ కుప్పం చెల్లించితే అది ఉండేది వీళ్ళకి. అది లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళి బూటీ అంటే దొంగలించిన ధనమే వీళ్ళకి రెవెన్యూ, కానీ వీళ్ళకంటే ఒక రెగ్యులర్ రెవెన్యూ ఏమీ లేదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పొలిటికల్ స్ట్రక్చర్. మరి సోషల్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సోషల్ స్ట్రక్చర్ ప్యాట్రియార్కల్ సొసైటీస్. ప్యాట్రియార్కల్ సొసైటీస్ అంటే ఏంటి? ప్యాట్రియార్కల్ అంటే ఏంటి అంటే మేల్ డామినేషన్. ఒక ఫ్యామిలీ ఉందంటే అందులో అమ్మది కాదు డామినేషన్, అమ్మ కాదు ఇంపార్టెంట్, మెయిన్ నాన్నదే నడుస్తుంది, నాన్న చెప్పిందే నడుస్తుంది అంటే మేల్ డామినేషన్. అంటే దాన్ని ప్యాట్రియార్కల్ సొసైటీ అని అంటారు, పితృస్వామ్య అని అనొచ్చు. బట్ ఆ ప్యాట్రియార్కల్ సొసైటీస్ అయినప్పటికీ కూడా
విమెన్ అంటే మహిళలు చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ని ఎంజాయ్ చేశారు. అందరూ విమెన్కి గౌరవం ఇచ్చేది. వాళ్ళు సభలో సమితిలో కూడా పాల్గొనే అసెంబ్లీస్ ఉన్నాయి కదా, పాల్గొనడానికి అలో చేశారు. సభ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, సమితీస్ అంటే జనరల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్. మ్యారేజెస్, మరి పెళ్ళిళ్ళు ఎలా ఉండేటివి వీళ్ళు అంటే అవి మోనోగమస్. జనరల్గా అయితే మోనోగమస్ అంటే వాళ్ళకి ఒకే భార్య లేదా ఒకే భర్త, అదే రూల్. కానీ కొన్ని కేసెస్లో పాలియాండ్రీ ఉండేవి. పాలియాండ్రీ అని అంటే ఒక భార్యకి ఇద్దరు ముగ్గురు, ఒక ఆమెకి ఇద్దరు ముగ్గురు భర్తలు ఉండేవారు కొన్నిసార్లు. లెవిరేట్ మ్యారేజెస్ ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఒక విడో ఉంది. విడో అంటే వితంతువు తన చనిపోయిన భర్త యొక్క తమ్ముడిని వివాహం చేసుకునే ఆచారాలు కూడా కొన్నిసార్లు ఉండేది. దాన్ని లెవిరేట్ అని అంటారు. విడో మ్యారేజెస్ ఉండేవి, వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఉండేది. పాలిగమీ వాజ్ యూజువల్లీ అబ్జర్వ్డ్ అమాంగ్ రాయలిటీ అండ్ నోబెల్ ఫ్యామిలీస్. పాలిగమీ అంటే ఏంటి అంటే బహుభర్తత్వం లేదా బహుభార్యత్వం. ఒకరికన్నా ఎక్కువగా వివాహం చేసుకుంటే దాన్ని పాలిగమీ అని అంటారు. యాక్చువల్గా అయితే వాళ్ళది మోనోగమస్ సొసైటీయే, ఒక భార్య లేదా ఒక భర్తే ఉండాలి. కానీ కొన్ని రాయల్ ఫ్యామిలీస్ అంటే రాజుల కుటుంబాలలో, నోబెల్ ఫ్యామిలీస్లో పాలిగమీ కూడా ఉండేది. ఎప్పుడైనా డబ్బు ఉంటే ఏదైనా నడుస్తుంది అన్నమాట. దెర్ ఆర్ నో ఎగ్జాంపుల్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. గుడ్ థింగ్, మంచి విషయం ఏంటి అంటే అక్కడ బాల్య వివాహాలు జరిగినట్టు ఉదాహరణలేమీ లేవు. ఓకే, సోషల్ స్ట్రక్చర్ అయిపోయింది. మరి ఎకనామిక్ స్ట్రక్చర్ ఎలా ఉండేది చూద్దాం. ద రిగ్వేదిక్ పీపుల్ వర్ ప్యాసోట్రల్ పీపుల్. అవును, ప్యాసోట్రల్ పీపుల్ అంటే ఏంటి? క్యాటిల్ని పశువులను మేపుకుంటూ, పశువుల ద్వారా వాళ్ళ ఆక్యుపేషనే అది. పశువులని మేపుకొని దాని నుంచి పాలు వచ్చినా కానీ అమ్ముకొని అట్లా బ్రతికేవారు. దర్ మెయిన్ ఆక్యుపేషన్ వాజ్ క్యాటిల్ రేరింగ్. దే ఇండల్జ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఉండేది, కానీ వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ అయితే క్యాటిల్ రేరింగే. ఎవరినైనా మనము ఇప్పుడు మన రిచ్ పర్సన్ అని ఎవరిని అంటాము? వెల్తీ పర్సన్, వీళ్ళు ధనవంతుడు అని ఎప్పుడు అంటాము? ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ ఆస్తులు ఉన్నాయి అంటే మనం ఇప్పుడు ఎవరినైనా ధనవంతుడు అని అంటాం. కానీ ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎవరికి ఎక్కువగా క్యాటిల్ ఉన్నాయి, పశువులు ఉంటే వాళ్ళే ధనవంతులు. ద డాటర్ కాల్డ్, ఎవరినైతే వెల్తీ పర్సన్ని గోమాత అని అంటారు. గోమాత అంటే ఏంటి? చాలా ఎక్కువ వాళ్ళకి క్యాటిల్ ఉన్నాయి, ఆవులు, బర్రెలు, గొర్రెలు, పశువులు ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళని గోమాత అని అంటారు. గోమాత వాళ్ళ డాడీని దూత్రి అని అంటారు. గోమాత వాళ్ళ కూతుర్ని దూత్రి అని అంటారు. వన్ హూ మిల్క్స్ ద కౌ. దూత్రి అంటే వన్ హూ మిల్క్స్ ద కౌ. ద వర్డ్ గవేషణ అనే ఒక పదాన్ని వాళ్ళు యూజ్ చేశారు. గవేషణ అంటే ఏంటంటే సర్చ్ ఫర్ కౌస్, ఆవుల కోసం వెతుకులాట. బట్ ఇట్ ఆల్సో మీన్స్ బ్యాటిల్, సిన్స్ మెనీ బ్యాటిల్స్ వర్ ఫౌట్ ఓవర్ క్యాటిల్. సర్చ్ ఫర్ కౌస్ అని అంటారు. గవేషణ అనేది ఒక యుద్ధం పేరు కూడా. ఇప్పుడు మనం యుద్ధాలు ఎందుకు జరుగుతాయి మనకైతే? ఇప్పుడు భూమి కోసం జరుగుతున్నాయి, ఆధిపత్యం కోసం జరుగుతున్నాయి కదా. కానీ వాళ్ళకు యుద్ధాలు ఎందుకు జరిగేవంటే ఈ క్యాటిల్ కోసమే, పశువుల కోసం యుద్ధాలు చేసుకునేవారు అనమాట. యుద్ధం చేసి పశువులను ఎత్తుకెళ్ళేవారు, పశువుల కోసమే యుద్ధాలు జరిగేవి ఎర్లీ వేదిక్ పీరియడ్లో. ద కౌస్ వర్ థాట్ ఆఫ్ ఎస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏమనుకునేది? ఆవులు అంటేనే ఇవి ఎవ్రీథింగ్, ఇంకా అన్నీ ఆవులే అని అనుకునేది. మనం ఇప్పుడైతే ఏమని మొక్కుతాం దేవుడి దగ్గరికి వెళ్ళి? ఓకే, వ్యవసాయం చేసుకునే వాళ్ళు మొక్కుతారు, పశు సంపద బాగుండాలి, పశు సంపద వృద్ధి చెందాలి అని మొక్కుతారు. కానీ జనరల్గా మనం ఏం మొక్కుతాము? మనకి ఆస్తి బాగా రావాలి అని మొక్కుతారు చాలామంది, డబ్బు విషయంలోకి వస్తే. కానీ అక్కడ ఎందుకు ఏమని మొక్కేది అనమంటే పశు సంపద, క్యాటిల్, పశువులు ఎక్కువ పెరగాలి అని ప్రేయర్స్ చేసేది. వాళ్ళు దేవుడికి పూజలు చేసేది ఎందుకు అని అంటే నెంబర్ ఆఫ్ క్యాటిల్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసమే. చాలా యుద్ధాలు జరిగింది కూడా ఆవుల కోసమే. క్యాటిల్స్ వర్ ఇన్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ సార్ట్ ఆఫ్ కరెన్సీ. డబ్బులు అంటేనే వాళ్ళకు ఆవులు, ఆవులు అంటేనే వాళ్ళకి డబ్బులు, ధనం అంటేనే క్యాటిల్, అంతే. ప్రోడక్ట్స్ మేడ్ అవుట్ ఆఫ్ కాపర్, ఐరన్ అండ్ బ్రోన్స్ వర్ ఇన్ యూస్. ఈ ఉత్పత్తులు కాపర్తో తయారు చేసినవి, ఐరన్తో తయారు చేసినవి, బ్రోంజ్తో తయారు చేసినవి వాడకంలో ఉండేవి. వాళ్ళకు హార్స్ చారియట్స్ ఉండేవి. హార్స్ చారియట్స్ అంటే ఏంటి? అదే రథాలు.
గుర్రం రథాలు, ముందట 3-4 గుర్రాలు ఉండేవి, వెనకాల ఒకటి రథం ఉండేది. ప్లౌస్ నాగళ్ళు ఉండేది. నదులని రవాణా కోసం యూజ్ చేశారు. కాటన్ అండ్ వులన్ ఫ్యాబ్రిక్స్ వర్ స్పన్ అండ్ యూజ్డ్. కాటన్వి వులన్వి 2 రకాల బట్టలను వీళ్ళు వేసుకునేవారు. ఫస్ట్ ట్రేడ్ అంటే వ్యాపారం ఎవరితో చేశారు, ఫస్ట్ ఎలా చేశారు వీళ్ళు అంటే బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి ద్వారానే వీళ్ళు ఫస్ట్ వ్యాపారం చేసుకునేవారు. కానీ ఆ తర్వాత కాయిన్స్ వచ్చాయి, నాణాలు వచ్చాయి, నిస్కా అని అంటారు, అవి వాడకంలో వచ్చాయి. ఓకే, మరి రిలీజియన్, వీళ్ళ మతం ఏంటి చూద్దాం. ద రిగ్వేదిక్ ఆరియన్స్ వర్షిప్ ద న్యాచురల్ ఫోర్సెస్ లైక్ ఎర్త్, ఫైర్, విండ్, రెయిన్, థండర్. వీళ్ళు న్యాచురల్గా ప్రకృతిని, సహజంగా ఉండే శక్తులను వీళ్ళు పూజించేవారు. భూమిని పూజించేవారు, అగ్నిని పూజించేవారు, వాయువుని పూజించేవారు, వరుణ దేవుడు వానదేవుడిని పూజించేవారు. థండర్స్ అంటే ఉరుములని కూడా ఇంద్రుడిని పూజించేవాడు అనమాట. దే పర్సనిఫైడ్ దీస్ న్యాచురల్ ఫోర్సెస్ ఇంటూ మెనీ గాడ్స్. ఈ గాలిని, నీళ్ళని, పంచభూతాలన్నిటినీ వీళ్ళను గాడ్స్గా పర్సనిఫై చేసుకొని ఆరాధించేవారు. ఎర్త్ అంటే పృథ్వీ, అగ్ని ఫైర్, వాయు విండ్, వరుణ రెయిన్, ఇంద్ర థండర్, ఇలా వీళ్ళు పూజించేవారు అనమాట. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఇంద్రుడు చాలా పాపులర్, ఇంద్రుడిని ఎక్కువగా మొక్కేవాళ్ళు. అగ్నిని ఏమని వీళ్ళు మొక్కేది అని అంటే దేవుళ్ళందరికీ ఇంకా ప్రజలకు మధ్య ఇంటర్మీడియటరీ వారధి అని చూసేవారు. ఇంకా మరి అందరూ మేల్ గాడ్సేనా, ఫిమేల్ గాడ్స్ ఎవరు లేరా అంటే ఉన్నారు, అదితీస్ అండ్ ఉషాస్ అంట. దెర్ వర్ నో టెంపుల్స్ ఏమీ లేవు, గుడులు ఏమీ లేవు. అండ్ నో ఐడల్ వర్షిప్ డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్. ప్రేయర్స్ వర్ ఆఫర్ టు ద గాడ్స్ ఇన్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రివార్డ్స్. ప్రేయర్స్ని ఎలా పూజలు చేసేవారు అంటే, నాకు క్యాటిల్ ఎక్కువ పెరగాలి, నాకు బర్రెలు ఎక్కువ పెరగాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు 100 ఆవులు ఉండాలి, 200 ఆవులు ఉండాలి అన్నట్టుగా వీళ్ళు పూజలు చేసేది. మరి నైవేద్యంగా వీళ్ళు ఏం పెట్టేది అని అంటే, కౌస్ ఎక్కువ ఉన్నాయి, పశువులు ఎక్కువగా ఉన్నాయి అని అంటే పాలు, నెయ్యి, బటర్, గ్రెయిన్స్ కొన్ని అలా నైవేద్యంగా దేవుడికి పెట్టేవారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎర్లీ వేదిక్ పీరియడ్. ఇప్పుడు మనం లాటర్ వేదిక్ పీరియడ్ చూద్దాం. ఇది రిగ్వేదిక్ పీరియడ్లో అంటే రిగ్వేద ఈ టైంలో ఒక స్టేజ్లో ఇలా జరిగింది, ఇలా మొక్కేవారు. ఇప్పుడు మార్పులు జరిగాయి. ఇట్ ఈస్ అ సెకండ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. జీవన విధానంలో మార్పు వచ్చింది, వీళ్ళ ఏరియాస్ ఇంకా ఇంక్రీజ్ అయింది. అది లాటర్ వేదిక్ పీరియడ్, దట్ ఈస్ బిట్వీన్ 1000 BCE to 600 BCE. During this period, the Aryans moved eastwards and occupied western and eastern Uttar Pradesh, Kosala and Bihar. Kosala, Uttar Pradeshni Kosala ani, Biharni Videha ani అంటారు. ఆక్యుపైడ్, వీళ్ళు ఈస్ట్వర్డ్స్కి వచ్చారనమాట. కొంచెం ప్లేస్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నారు వీళ్ళ ఏరియాని. వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్కి వచ్చారు. సత్పథ బ్రాహ్మణ అంటే ఏంటి? ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆరియన్స్ టు ద ఈస్టర్న్ గంగాటిక్ ప్లేన్స్. ఈస్టర్న్ గంగాటిక్ ప్లేన్స్కి వీళ్ళ ఏరియాని ఎక్స్పాండ్ చేసుకున్నారు. హియర్ దే కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ పీపుల్ హూ స్పోక్ లాంగ్వేజెస్ డిఫరెంట్ ఫ్రమ్ దెర్ ఓన్ అండ్ వర్ లివింగ్ ఇన్ దిస్ ఏరియా ఫర్ లాంగ్. ఇక్కడికి వీళ్ళు ఈ వేదిక్ పీరియడ్ని, వేదిక్ ఏరియాని వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని సత్పథ బ్రాహ్మణ అని అంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఈస్టర్న్ గంగాటిక్ ప్లేన్స్కి వచ్చారో అక్కడ వేరే లాంగ్వేజెస్కి, వేరే మనుషులని కలిశారు. లాటర్ వేదిక్ పీరియడ్లో వన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ దిస్ పీరియడ్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ లార్జ్ కింగ్డమ్స్. అక్కడ చిన్న చిన్న కింగ్డమ్స్ ఉండేవి, ఇప్పుడు పెద్ద పెద్ద కింగ్డమ్స్ అయ్యాయి. కురు అండ్ పంచల కింగ్డమ్స్ ఫ్లోరిష్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉన్న రాజ్యాలు ఏంటి? కురు కింగ్డమ్, పంచల కింగ్డమ్ ఉండేది. ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ కురూస్ అండ్ పంచలాస్, ఈ కురూస్ పంచలాస్ ఇవనేటివి ఫాల్ అయిపోయినాయి, అంటే డిక్లైన్ అయ్యాయి. పతనమైన తర్వాత ఇంకా వేరే రాజ్యాలు, కింగ్డమ్స్ వచ్చాయి. అవి ఏంటి? కోసల అంటే ఉత్తరప్రదేశ్, కాశీ అండ్ విదేహ బీహార్, ఇవి ప్రామినెన్స్లోకి వచ్చాయి. మగధ, అంగ అండ్ వంగ సీమ్ టు బి ద ఈస్టర్న్ మోస్ట్ ట్రైబల్ కింగ్డమ్స్. ఈస్టర్న్ మోస్ట్ తూర్పులో ఉన్న కింగ్డమ్స్ ఏంటి అంటే అవి మగధ, అంగ అండ్ వంగ. Okay. The latter Vedic text also refers to 3 divisions of India. Latter Vedic text అంటే ఏవి? అవి
సామవేద, యజుర్వేద, అథర్వ వేదాలో ఏం చెప్పారు, ఇండియాని 3 భాగాలుగా విభజించారు. అవి ఏంటి అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఉత్తర భారతదేశాన్ని ఆర్యవర్త అని, సెంట్రల్ ఇండియా మధ్యదేశ అని, సదర్న్ ఇండియా దక్షిణ భారతదేశాన్ని దక్షిణాపథ అని 3 డివిజన్స్గా డివైడ్ చేశారని ఇంకా 3 వేదాలలో రాసింది. ఓకే, ఎర్లీ వేదిక్ పీరియడ్లో పొలిటికల్ ఆర్గనైజేషన్, వాళ్ళ సోషల్ స్ట్రక్చర్, వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్, వాళ్ళ రిలీజియన్ ఏంటో చూసాం. ఇప్పుడు మరి లాటర్ వేదిక్ పీరియడ్లో ఎలా ఉండేదో చూద్దాం. ఇక్కడ లార్జర్ కింగ్డమ్స్, అక్కడ కొంచెం చిన్న కింగ్డమ్స్ ఉండేవి. ఇక్కడ రాజ్యాలు పెరిగాయి, ఏరియా పెరిగింది లాటర్ వేదిక్ పీరియడ్లో. మెనీ జనా ఆర్ ట్రైబ్స్ వర్ అమాల్గమేటెడ్ టు ఫార్మ్స్ జనపదాస్ ఆర్ రాష్ట్రాస్ ఇన్ ద లాటర్ వేదిక్ పీరియడ్. అక్కడ ఏమేమి ఉండేవి, ట్రైబ్స్ ఉండేవి కదా, జనాస్. 2-3 క్లాన్స్ని విసులు కలిసి జనాలుగా అంటే ట్రైబ్స్గా కింగ్డమ్స్గా ఫామ్ అయ్యాయి. అట్లా 2-3 జనాస్ కలిసి 2-3 కన్నా ఎక్కువ జనాస్ ఆర్ ట్రైబ్స్ అన్నీ కలిసి జనపదాస్ ఆర్ రాష్ట్రాస్గా మారాయి. అమాల్గమేటెడ్ అంటే అవి 2 కలిసిపోయాయి. ఓకే, పాపులర్ అసెంబ్లీస్ గ్రాడ్యువల్లీ డిసపియర్డ్. అక్కడ మనకి సభ, సమితి అని ఉండేది కదా, అవి ఇక్కడికి వచ్చేసరికి లేదు. సభ, సమితిస్ అన్నీ డిమినిష్ అయిపోయాయి. అవి ఎవరు ఇంకా సభ పెట్టుకోవట్లేదు, సమితి పెట్టుకోవట్లేదు. ద ఐడియా ఆఫ్ డివైన్ నేచర్ ఆఫ్ కింగ్షిప్ గెట్స్ ఎ మెన్షన్ ఇన్ ద లిటరేచర్ ఆఫ్ ద పీరియడ్. ఇంకా ఒక డివైన్ నేచర్, చాలా గొప్ప నేచర్ ఆఫ్ కింగ్షిప్ అనేది ఈ లిటరేచర్లో రాసింది. The king performed various rituals and sacrifices to strengthen his position. ఒక రాజు తన స్థానాన్ని ఇంకా బలపరుచుకోవడం కోసం వేరియస్ రిచువల్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పని వాళ్ళు రిపీటెడ్గా చేస్తున్నారు, దానికి అది గుడ్డా బ్యాడా అని తెలియకుండా ఎవరైనా ఏదైనా చెప్తే మనం గుడ్డిగా ఫాలో అవుతున్నాము, అది దేనికి అసలు మంచిదా కాదా. రిచువల్స్ అంటే ప్రతి సంవత్సరం ఏదైనా ఒక పని మనం అది మంచిదా కాదా అని అదే రోజు అదే టైంకి మనం చేస్తున్నామంటే దాన్ని రిచువల్స్ అని అంటారు. అట్లా చాలా రిచువల్స్, అది మంచిదా చెడుకా అని ఆలోచించకుండా కింగ్స్ చేసేవారు వాళ్ళ స్థానాన్ని బలపరుచుకోవడం కోసం. అలాంటివి కొన్ని రిచువల్స్. సాక్రిఫైసెస్ అంటే బలి, చాలా జంతువులని బలిచ్చేవారు. అలాంటి రిచువల్స్లో ఏంటంటే రాజసూయ, అశ్వమేధ అంటే మనకి చాలా మందికి తెలుసు, చాలాసార్లు విన్నాం. అశ్వమేధ అంటే ఒక గుర్రాన్ని విడిచిపెట్టి ఆ గుర్రం ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అక్కడి వరకు ఈ రాజే పరిపాలిస్తాడు దాన్ని అన్నట్లుగా. హార్స్ సాక్రిఫైస్, ఆ తర్వాత గుర్రాన్ని తెచ్చి బలిస్తారు. అండ్ వాజ్పేయ, ఇలాంటి అంటే చారియట్ రేస్. ఇవి 3 రిచువల్స్ గురించి మనం ఎండ్లో చూస్తాము. ఇలాంటి రిచువల్స్ని వీళ్ళు పర్ఫామ్ చేసేవారు వీళ్ళ పొజిషన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం. ఓకే, ద కింగ్స్ ఆల్సో అజ్యూమ్డ్ టైటిల్స్ లైక్ ఎక్రాత్, సామ్రాట్. కింగ్స్కి ఇంకా వేరే టైటిల్స్ ఉండేవి. ఏంటి అవి? ఎక్రాత్ అండ్ సామ్రాట్. In later Vedic period, a large number of new officials were involved in the administration in addition to the existing Purohita, Senani and Gramini. అప్పుడు ఏముండేవి మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో అయితే ఒక పురోహితుడు ఉండేది. పురోహితుడు ఏది చెప్తే పూజలు చేయండి, యాగాలు చేయండి, బలి ఇవ్వండి, సాక్రిఫైసెస్ చేయండి అంటే అది రాజులు చేసేవారు. పురోహితుడు కంపల్సరీ. సేనాని అంటే వీళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ ఆర్మీ కాకుండా అప్పుడు ఏదో ఒక ఆర్మీ ఉండేది, దానికి ఆర్మీకి లీడర్ ఉండేది సేనాని. గ్రామిని, ప్రతి గ్రామానికి ఒక లీడర్ ఉండేది, వాళ్ళ గ్రామిని ఉండేది. ఇక లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఇంకా ట్రెజరీ ఆఫీసర్. ట్రెజర్ అంటే వీళ్ళకి నిధులు నిక్షేపాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఒక ఆఫీసరు. ట్యాక్సెస్ వసూలు చేయడం స్టార్ట్ చేశారు, ట్యాక్స్ కలెక్టర్. అండ్ ద రాయల్ మెసెంజర్ అలా ఉండేదన్నమాట. ఈ 3 ఇంక్లూడ్ అయ్యాయి. రెగ్యులర్ ఆర్మీ వాజ్ మెయింటైన్ టు ప్రొటెక్ట్ ద కింగ్డమ్స్. అప్పుడంటూ వాళ్ళకు ఒక రెగ్యులర్ సిస్టమేటిక్ ఆర్మీ ఏమి లేదు, కానీ ఇప్పుడు ఒక సిస్టమేటిక్ ఆర్మీ వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో వాట్ అబౌట్ సోషల్ స్ట్రక్చర్? సామాజికంగా వీళ్ళు ఎలా ఉండేది? ప్రాబ్లం స్టార్ట్ అయింది, మనం ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. దానికి విత్తనం పడింది అంటే ఎక్కడ లాటర్ వేదిక్ పీరియడ్లోనే. ద వర్ణ సిస్టమ్ ఆఫ్ సోషల్ డిస్టింక్షన్ మోర్ డిస్టింక్ట్, దిస్ బికేమ్ లెస్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ అండ్ మోర్ హెరిడిటరీ.
ఈ వర్ణ సిస్టమ్ అంటే ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఉంది కదా, నువ్వు ఈ కులము నువ్వు ఆ కులము అని ఏదైతుందో అక్కడ అసలు దానికి బీజం పడింది ఎక్కడ అంటే ఇక్కడే ఎర్లీ వేదిక్ పీరియడ్లోనే. ఏ పని చేస్తున్నారు, వాళ్ళ వృత్తి ఏంటి అన్న దాన్ని బట్టి ఒక వర్ణని సృష్టించితే అదేమైంది, ఇట్ ఇస్ లెస్ బిగ్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ని బట్టి అది లెస్ అయిపోయింది. అంటే ఎవరికి నచ్చిన ఆక్యుపేషన్ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి వచ్చిన ఆక్యుపేషన్ వాళ్ళు చేసుకోవచ్చు, అది వర్ణ అలా స్టార్ట్ చేశారు అసలైతే. కానీ అది ఏమైంది, హెరిడేటరీ అయింది. హెరిడేటరీ అంటే ఏంటి, కుమ్మరి వాడి కొడుకు మరి కుమ్మరియే, మళ్ళీ ఆ కుమ్మరి వాళ్ళు కుమ్మరియే. ఒక పర్సన్ ఫస్ట్ కుండలు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరైనా కుండలు తయారు చేయొచ్చు కదా నీకు నచ్చితే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే, కానీ అలా కాలేదు. అది ఇట్ ఈస్ లెస్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్, హెరిడేటరీ. కుండలు తయారు చేసేవాడి పిల్లవాడు మళ్ళీ కుండలు తయారు చేశాడు, వాళ్ళ కొడుకు కుండలు తయారు చేశాడు. సో ఇట్ బికేమ్ హెరిడేటరీ. అట్లా ఒక కులం స్టార్ట్ అయింది. ద 4 డివిజన్స్ ఆఫ్ సొసైటీ ఇన్ డిక్రీజింగ్ సోషల్ ర్యాంకింగ్ వర్. సో 4 డివిజన్స్ ఆఫ్ సొసైటీ, సమాజాన్ని 4 భాగాలుగా విభజించారు బేస్డ్ ఆన్ సోషల్ ర్యాంకింగ్. అవేంటి అంటే బ్రాహ్మణాస్ ప్రీస్ట్ అయ్యగార్లు, క్షత్రియాస్ రూలర్స్ పరిపాలించే వాళ్ళు, వైశ్యాస్ ఆ తర్వాత అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునేవారు, కళాకారులను అందరినీ వైశ్యాస్ కింద పెట్టారు. శూద్రాస్ అంటే లాస్ట్ లోయర్ క్లాస్, వీళ్ళందరికీ వీళ్ళు సేవలు చేయాలంట, శూద్రాస్. ఇలా 4 రకాలుగా విభజించారు. వీళ్ళప్పుడు విభజించిన దానితో మనం ఇప్పటికీ డిస్క్రిమినేషన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. ఎవరి అడ్వాంటేజెస్కి వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు దీన్ని. ఆక్యుపేషన్ని బట్టి పెడితే ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వాళ్ళు దాన్ని మలుచుకున్నారు. మళ్ళీ ఎర్లీ వేదిక్ పీరియడ్లోనేమో విమెన్కి మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ ఉండేది. వాళ్ళు సభకి సమితిస్కి పాల్గొనేది, వాళ్ళని మంచిగా గౌరవంగా చూసుకునేది. ఇక్కడికి ఏమైందో మరి, రోజులు గడుస్తూ ఉంటే పిచ్చి ముదిరిందో ఏమో కానీ పబ్లిక్ అసెంబ్లీస్ లైక్ సభలో సమితిస్లో వీళ్ళని పాల్గొనడానికి పర్మిషన్ లేదు, అనుమతి నిరాకరించారు. వాళ్ళ పొజిషను సమాజంలో తగ్గిపోయింది. అక్కడ చైల్డ్ మ్యారేజ్ లేదు ఎర్లీ వేదిక్ పీరియడ్లో, కానీ ఇక్కడికి వచ్చేసరికి బాల్య వివాహాలు చాలా సాధారణమైపోయాయి. సబ్ క్యాస్ట్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ ఆల్సో ఎమర్జ్డ్. ఇంకా సబ్ క్యాస్ట్ ఆక్యుపేషన్ని బట్టి ఇంకా సబ్ క్యాస్టెస్ కూడా ఎమర్జ్ అయ్యాయి. గోత్రాస్ కూడా వచ్చాయి. గోత్రాస్ అంటే ఏంటి అంటే, అసలు గోత్ర అంటే ఒక క్యాస్ట్లో ఒక గోత్రం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ముల వరుస అవుతారని, ఒక గోత్రం ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అంటే వివాహం పనికిరాదు, వాళ్ళ అన్నదమ్ముల వరుస అవుతారని, అట్లా ఒక కులంలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రం లాగా ఉండేవి. ఆ గోత్రాలు వచ్చినవి కూడా ఈ పీరియడ్లోనే, లాటర్ వేదిక్ పీరియడ్లోనే. ద 2 హయ్యర్ క్లాసెస్, అసలు 2 హయ్యర్ క్లాసెస్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణాస్ ఇంకా క్షత్రియాస్ అంట. వాళ్ళే అన్ని ప్రివిలేజెస్ని ఎంజాయ్ చేశారు అంతే. వైశ్యాస్ని శూద్రాస్ని తక్కువ చేసి వాళ్ళని డిస్క్రిమినేట్ చేశారు. బ్రాహ్మిన్స్ అయితే హయ్యర్ పొజిషన్, సొసైటీలో హయ్యర్ పొజిషన్ అనమాట. బ్రాహ్మిన్స్ అంటే వీళ్ళు చాలా గొప్ప పెద్ద అనేది. క్షత్రియాస్ ఆ తర్వాత. బ్రాహ్మిన్స్ ఏమైనా సలహాలు ఇస్తే పూజలు చేయండి యాగాలు చేయండి అంటే క్షత్రియాస్ అంటే రాజులు రూలర్స్ వాళ్ళు యాగాలు పూజలు చేసేవాళ్ళు. ఇప్పటికీ చేస్తున్నారు కదా మన లీడర్స్. అప్పుడు మోనార్కీ సిస్టము, ఇప్పుడేమో డెమోక్రటిక్ సిస్టంలో కూడా చాలామంది మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ యాగాలు పూజలు చేస్తారు బ్రాహ్మిన్స్ చెప్తే, పురోహితులు చెప్తే. బ్రాహ్మిన్స్కి ఎక్కువ సోషల్ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా క్షత్రియాస్కి మాత్రం హయ్యర్ స్టేటస్ ఉండేది. క్షత్రియాస్ అంటే రాజులకి ఎక్కువ రాజభోగాలు ఉంటాయి కదా, బ్రాహ్మిన్స్ కంటే ఎక్కువ కూడా. అకార్డింగ్ టు ద ఐత్రేయ బ్రాహ్మణ, ఏ డాటర్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ మిసరీ. ఐత్రేయ బ్రాహ్మణ ప్రకారం ఇంకా ఒక డాటర్ ఉన్నారంటే ఇంకా డాటర్ని తక్కువ చేశారనమాట. కానీ రాయల్ హౌస్ అంటే గొప్ప గొప్ప రాజుల కుటుంబాలలోని ఆడవాళ్ళు మాత్రం వాళ్ళు రెస్పెక్టబుల్ పొజిషన్స్ని ప్రివిలేజెస్ని ఎంజాయ్ చేశారు. కానీ ఇంకా వేరే క్లాసెస్లో ఉన్న విమెన్ని మాత్రం వాళ్ళని తక్కువ చేసి చూశారు. ఓకే, ఎకానమీ ఎలా ఉండేది? అగ్రికల్చర్ వాజ్ ద చీఫ్ ఆక్యుపేషన్.
అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ ఆక్యుపేషన్ అయిపోయింది. క్యాటిల్ రేరింగ్ అక్కడ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్ కదా, ఇక్కడ ఇది అగ్రికల్చర్ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్ అయింది. ఐరన్ వాజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ, ఐరన్ ఎక్కువగా యూజ్ చేశారు. పీపుల్ ఫారెస్ట్ని క్లియర్ చేసి అడవులని తీసేసి ఎక్కువ మొత్తం ల్యాండ్ని సాగు చేయటం స్టార్ట్ చేశారు. మెటల్ వర్క్స్ ఉన్నాయి, లెదర్ వర్క్, కార్పెంటరీ, పాటరీ మేడ్ గ్రేట్ ప్రోగ్రెస్. బిసైడ్స్ బార్లీ, రైస్, వీటి కూడా వీళ్ళు గోధుమలు, రైస్, వరిని అన్నీ పండించారు. ఓకే, మరి మతం ఏంటి వీళ్ళ రిలీజియన్? గాడ్స్ ఆఫ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్ లైక్ ఇంద్ర, అగ్ని లాస్ట్ దేర్ ఇంపార్టెన్స్. అక్కడనేమో ఇంద్రుణ్ణి, అగ్నిని ఎక్కువగా పూజించారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వాళ్ళని మొక్కడం తగ్గించారనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు వచ్చారు? ప్రజాపతి ద క్రియేటర్, నారాయణ్ ద ప్రొటెక్టర్ అండ్ రుద్ర ద డిస్ట్రాయర్, వీళ్ళని పూజించడం స్టార్ట్ చేశారు. ప్రీస్ట్హుడ్ అంటే ఏంటి? ఇంకా పురోహితం చేయటం అనేది ఒక ప్రొఫెషన్ అయిపోయింది అండ్ హెరిడేటరీ అయిపోయింది. పురోహితుడి కొడుకు పురోహితుడు. ఇప్పుడు ఇది ఆక్యుపేషన్ లాగా కదా, కానీ దీన్ని వీళ్ళు హెరిడేటరీ చేశారేంటి? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆక్యుపేషన్ని ఎంచుకున్నారు. ఈ వర్ణ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్ లేనప్పుడు ఒకరు పురోహితుడు ఎంచుకున్నారు. ఎవరైనా కానీ ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ వచ్చి పురోహితం నేర్చుకోవచ్చు కదా, కానీ వీళ్ళు ఏం చేశారు? లేదు, పురోహితం ఫస్ట్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలే మళ్ళీ పురోహితం నేర్చుకోవాలి అన్నట్టుగా హెరిడేటరీ చేశారు. సాక్రిఫైసెస్ అంటే బలి, జంతువులను బలిచ్చడం అలాంటివి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. రిచువల్స్ అంటే ఈ మూఢో నమ్మకాలు, ఏం చెప్పారు ఏం లేదు, పురోహితులు ఏది చెబితే అలా రాజులు అలా చేసే రిచువల్స్ ఎక్కువ అయిపోయాయి, అవి ఎలాబరేట్ అయిపోయాయి అన్నమాట. Therefore, towards the end of this period, there was a strong reaction against the priestly domination and sacrifices rituals. ఎందుకు జంతువులను బలివ్వడం? దేనికోసం మీరు బలిస్తున్నారు? రిచువల్స్, అసలు మంచా చెడా లేకుండా ఒక కార్యాన్ని మీరు ఎలా చేస్తారు? రాజులు ఇష్టమా ఏంటి? పురోహితులు ఇష్టమా అన్నప్పుడు వాళ్ళ డామినేషన్ జరుగుతుంది అని అంటే ఎక్కడనో ఒక దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందా లేదా? ఎవరో ఒకరు ఉంటారు కదా, ఒక్క మహానుభావుడు ఉంటాడు ఇలాంటి వీళ్ళ చేష్టల పైన వ్యతిరేకత స్టార్ట్ చేయడానికి. సో ఈ ఎండ్ అయ్యే వరకు, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎండ్ అయ్యే వరకు ఈ ప్రీస్టీ డామినేషన్ ఏంటి, ఈ పురోహితులు చెప్పడం ఏంటి అని ఈ సాక్రిఫైసెస్ పట్ల రియాక్షన్ స్టార్ట్ అయింది, అపోజిషన్ స్టార్ట్ అయింది, వ్యతిరేకత స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ దిస్ ఆర్థడాక్సీ అంటే వీళ్ళ ట్రెడిషనల్ మెథడ్స్ వల్ల, వీళ్ళు చెప్పిందే వీళ్ళు కరెక్ట్ అన్నట్టుగా, శుద్రాసు ఇంకా వైశ్యాసు వినాలి అన్నట్టుగా చేయడం వల్లనే బుద్ధిజం, జైనిజం అనే కొత్త మతాలు బయటికి వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ప్రీస్టులు, ఈ క్షత్రియాస్, ప్రీస్ట్ చెప్పారు మీరు ఈ పూజ చేయండి, ఈ యాగం చేయండి, ఈ రేస్ చేయండి, ఈ జంతువులను బలివ్వండి అని వీళ్ళకి నచ్చినట్టు పురోహితులు చెప్తున్నారు, రాజులు చేస్తున్నారు. ఏంటి వీళ్ళు ఇష్టమా? వ్యతిరేకత స్టార్ట్ అవ్వదా? సో అందుకే బుద్ధిజం, జైనిజం అనే కొత్తవి ఎవరో ఒక్కరు ఉంటారు, వాళ్ళందరినీ మిగతా వాళ్ళకి ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఏంటి దీని పట్ల మనం ఉండొద్దు వీళ్ళ దాంట్లో అని అంటే సరిపోదా? సో అది. సో ఆల్సో ద ఆథర్ ఆఫ్ ఉపనిషత్స్, వేదిక్ లిటరేచర్లో వేదాలు ఉన్నాయి, ఉపనిషత్స్ ఉన్నాయి, బ్రాహ్మణాస్ ఉన్నాయి అని చెప్పాం కదా. ఆ ఉపనిషత్స్లో వాళ్ళ ఆథర్స్, రచయితలు ఏం చెప్పారు అని అంటే అందులో హిందూ ఫిలాసఫీ, ప్రతి మతానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది కదా, వాళ్ళు ఏం పెట్టారు? హిందూ ఫిలాసఫీ టర్న్డ్ అవే ఫ్రమ్ ద ఈ యూజ్లెస్ రిచువల్స్. అసలు ఏంటి ఈ రిచువల్స్ వల్ల ఏంటి, ఏమైనా యూజ్ ఉందా, ఉపయోగం ఉందా? రిచువల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్వమేధ ఉంది. అశ్వమేధ ఏంటది? ఒక గుర్రాన్ని విడిచిపెట్టి ఆ గుర్రం ఎక్కడి వరకు వెళ్తే అది అక్కడి వరకు ఈ రాజ్యానికి చెందిన రాజ్యం కిందికి వస్తుంది అని చెప్పడం ఏంటి? మళ్ళీ ఆ తర్వాత ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి దాన్ని అలంకరించి మంటల్లో వేయటం ఏంటి? ఈ గుర్రంతో పాటు ఇంకా వేరే మేకని అలాంటి వాటిని కూడా మంటల్లో వేస్తారంట. యూజ్లెస్ రిచువలా కాదా? అంటే ఇలాంటి రిచువల్స్ ఎప్పుడు కరెక్ట్? ఈ మీరు వేరే రాజ్యాన్ని వెళ్ళి మీరు ఆక్రమించుకుంటున్నారని అంటే అది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? వేరే రాజ్యంలో ఉన్న ప్రజలు కరువుతో కానీ కష్టాలతో కానీ బాధపడుతున్నారు, వేరే రాజ్యంలో ఉన్న రాజు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను కష్టపెడుతున్నారు అంటే మీరు వెళ్ళి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే ఏం కాదు. కానీ ఊరికే నాకు సామ్రాజ్యవాదంతో మొత్తం నేను ఏకఛత్రాధిపత్యం అంటే మొత్తం చక్రవర్తి నేనే కావాలి అన్న
దురాశతో నువ్వు దాన్ని పంపించి రిచువల్స్ పాటిస్తే ఏంటి, ఎవరు ఊరుకుంటారు? ఎక్కడనో ఒక దగ్గర వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది కదా. అలా ఉపనిషత్స్లో చెప్పారు, ఇదేంటి యూజ్లెస్ రిచువల్స్ ఉన్నాయి, ట్రూ నాలెడ్జ్ అసలు ఏంటి, సాల్వేషన్ ఎలా, రక్షణ ఈ నష్టం నుంచి ఈ ఆపద నుంచి రక్షించాలి, శాంతి ఏంటి అనేది ఉపనిషత్స్లోని ఆథర్స్ కూడా పెట్టారు. ఓకే, పాటరీ ఇంపార్టెంట్. పాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాటర్ వేదిక్ పీరియడ్లో 4 టైప్స్ ఆఫ్ పాటరీ ఉన్నాయి. అది బ్లాక్, రెడ్ వేర్, బ్లాక్ స్లిప్డ్ వేర్, పెయింటెడ్ గ్రే వేర్ అనేది ఉండే. బ్లాక్ కలర్ది, రెడ్ కలర్ది. పెయింటెడ్ గ్రే వేర్ అనేది చాలా ఫేమస్, పాపులర్. అందుకనే ఈ లాటర్ వేదిక్ పీరియడ్ని పెయింటెడ్ గ్రే వేర్ పీరియడ్ అని కూడా అంటారు. విచ్ కంప్రైజ్డ్, ఈ పెయింటెడ్ గ్రే వేర్తో తయారు చేసిన బౌల్స్, డిషెస్ ఉండేది. ఇవి రిచువల్స్కి యూజ్ చేసేది, ఇంకా అప్పర్ క్లాసెస్ వాళ్ళు తినడానికి యూజ్ చేసేవాళ్ళంట పాటరీ. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్కి రిచువల్స్ ఏంటివో చూద్దాం. అంటే వీళ్ళు ఆలోచన లేకుండా అది మంచిదా కాదా అని చెప్పి, నా ముందు తరాలు వాళ్ళు చేశారు, నేను చేశాను, ఎవరో ఒకరు చెప్పారు, నేను చేశాను, పురోహితులు చెప్పారు, చేశారు అన్నట్టుగా చేసిన రిచువల్స్ ఏంటి, వాళ్ళ సొంత అడ్వాంటేజెస్ కోసం యూజ్ చేసినవి ఏంటి అంటే, ఫస్ట్ అశ్వమేధ. అశ్వమేధ అంటే ఏంటి, కింగ్ పర్ఫార్మ్డ్ ది సాక్రిఫైస్. ఈ బలి, సాక్రిఫైస్ అంటే బలి. ఏం చేసిండు, హార్స్ని పంపించేసి దాన్ని ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు, దాన్ని పంపిస్తారు. ఒక 3 days వరకు అది 3 రోజులు నడుచుకుంటూ ఎక్కడెక్కడికైతే వెళ్తుందో అక్కడి వరకు అది ఈ రాజ్యం కింద వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ గుర్రాన్ని తీసుకొచ్చి దాన్ని బాగా అలంకరించి రాణితో తర్వాత దాన్ని మంటల్లో వేస్తారంట పూజలు చేసి. ఇక్కడ గుర్రాన్ని పంపించి కూడా పురోహితులు రాజ్యంలో ప్యాలెస్లో పూజలు చేస్తూనే ఉంటారంట. సో అది అశ్వమేధ. ఇంకొకటి వాజ్పేయ అంటే ఏంటి, చారియట్ రేస్. చారియట్స్ అంటే ముంగట 4-5 గుర్రాలు ఉండి, చాలా మూవీస్లో చూసాం కదా మనం, 4-5 గుర్రాలు ఉండి వెనకాల చారియట్ ఉండి వేరే వాళ్ళతో రేస్ పెట్టుకునేది అనమాట, పోటీ పెట్టుకునేది. కానీ కింగే గెలవాలంట, కింగే గెలుస్తాడు. ఇట్ వాస్ ఫిక్స్డ్, కింగ్ మస్ట్ విన్ ద రేస్. ఇంకా మరి ఎందుకు రేస్ పెట్టడం, ఎందుకు ఇది పెట్టుకునేవారంటే, నేనే పెద్ద సూపర్మసీ, నేనే పెద్ద అని చెప్పడం కోసం పీపుల్కి ఇలాంటి చారియట్ రేస్ పెట్టుకునేదంట. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళకి ఏమన్నా పిచ్చా, లేకపోతే చూసే వాళ్ళకి మనకి ఏమైనా పిచ్చా అనిపించదా. వాజ్పేయ ఆట రిచువల్. రాజసూయ అంటే ఎ సాక్రిఫైస్ సెరమనీ విచ్ కన్ఫర్డ్ సుప్రీం పవర్ ఆన్ ద కింగ్. ఇది కూడా బలిచ్చేదే, కింగ్ సుప్రీం పవర్ని చూపించడానికి. రత్నహంఫిసి అంటే ఏంటి అంటే, ఇది రాజసీయ సెరమనీలో ఒక పార్ట్. అందులో వీళ్ళు డిఫరెంట్ గాడెసెస్కి మొక్కుతారంట. నెక్స్ట్ ఉపనయన అంటే ఏంటి, హయ్యర్ వర్ణాస్, ఈ బ్రాహ్మణులు క్షత్రియలో ఉన్న హయ్యర్ వర్ణంలో ఉన్న చిన్నపిల్లలకి 8 yearsలో వాళ్ళకి ఏదో దివిజ స్టేటస్ ఇచ్చి సెరమనీ చేస్తారంట 8 years వచ్చినప్పుడు. అదొకటి. పుమసాయం, ఇదేంటి, మేల్ చైల్డ్, నాకు మగబిడ్డనే పుట్టాలి అని చెప్పి ఏదో సెరిమనీ చేసి పూజలు చేసేదాన్ని పుమసాయం అని అంటారట. మరి ఇంకా అందరూ ఆ మగవాళ్ళే ఉండొచ్చు కదా, ఆడపిల్లలు వద్దంట. నెక్స్ట్ గర్భధన అంటే ఏ సెరమనీ టు ప్రమోట్ కన్సెప్షన్ ఇన్ విమెన్కి ఫెర్టైల్, పిల్లలు పుట్టడం కోసం సెరమనీ చేస్తారంట. దీనికి ఒక అర్థం ఉంది ఏంటి, పిల్లలు పుట్టాలి, పిల్లలు కావాలి అని వాళ్ళకి ఏదైనా పూజ చేస్తున్నారు అంటే దానికి అర్థం ఉంది. అసలు ఏదైనా పూజ చేస్తే యాగం చేస్తే అది జరుగుతుందో లేదో పక్కకు పెడితే, మనం అసలు ఎందుకు చేస్తున్నాము, ఆ పూజ ఎందుకు చేస్తున్నామో అన్న దానికి కన్నా కనీసం అర్థం ఉండాలి కదా. ఇప్పుడు పిల్లలు కావాలని నువ్వేదో పూజ యాగం చేస్తున్నావు అంటే దానికి అర్థం ఉంది. కానీ మగపిల్లవాడు మాత్రమే పుట్టాలి, మేల్ చైల్డ్ కోసమే పూజ యాగం చేస్తున్నావు అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? అలాంటి రిచువల్స్ అనమాట. జట్ కర్మ అంటే ఏంటి అంటే, ఇది కూడా ఒక ఫంక్షన్ లాంటిదే. అంబలికల్ కార్డ్ అంటే నాభి త్రాడు, బొడ్డు త్రాడు, పుట్టబోయే బేబీ బొడ్డు తాడు కట్ చేసే ముందు
అది సెరమనీ చేస్తారంట, బర్త్ సెరమనీ, దాన్ని జట్ కర్మ అని అంటారు. దీస్ ఆర్ అబౌట్ రిచువల్స్, దిస్ ఈజ్ అబౌట్ వేదిక్ సివిలైజేషన్. నెక్స్ట్ వీడియోలో మనం వేదిక్ లిటరేచర్ 4 వేదాల గురించి, బ్రాహ్మణాస్లో ఉపనిషత్స్లో ఏమేమి ఉన్నాయి అనేది నేర్చుకుందాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.